సార్ నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు తలారమూర్తి, రాజమండ్రి రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నేను. ఓకే సార్. సార్ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది సార్. ఎలా ఉంది సార్ పరిపాలన, ఎలా ఉంది సార్? ఇది అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు తీసుకురావడానికి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి వేగంగా పరిగెడుతూ మరి కొత్త టెక్నాలజీని, కొత్త పథకాలని తీసుకొచ్చి దేశానికి ఆంధ్రప్రదేశ్ గర్వకారణంగా తయారు చేసే విధంగా పరిపాలన వెళ్తామని నమ్ముతున్నాం. సార్ ఇప్పుడు ఇంత ప్రస్తుతం రాష్ట్ర గవర్నమెంట్ అప్పులు విధించేసి గవర్నమెంట్ అయితే దిగింది సార్. జగన్ గవర్నమెంట్లో ఒక గుమస్తా పద్ధతిలో మన దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసి మన అకౌంట్లోనే వేసే విధానం తప్ప మరి ఒక స్కీమ్స్ని డెవలప్ చేసే విధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కానీ మరి అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏమాత్రం కూడా దృష్టి పెట్టకుండా మరి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయ్యి మరి తన యొక్క వర్గం వారికి ఇసుక దందాలు, మరి మాఫియాలు, మరి మట్టి దందాలు చేసుకుంటూ ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా నాశనం చేస్తూ మరి ముఖ్యంగా దళిత వర్గాల్ని మరి ఏ ఓట్లతో దళితులతో అతను గద్దెనెక్కాడో అదే దళితుల్ని హత్యలు చేస్తూ, డోర్ డెలివరీ చేస్తూ మరి అరాచకం చేస్తూ ఒక మారణకాండ సృష్టించాడు. మరి ఈ చంద్రబాబు నాయుడు ఇంత విపత్కర మరి అతను జగన్ ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని జీరో చేసి వెళ్ళిన తర్వాత రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇప్పుడు ఒక ఎస్సీ కమ్యూనిటీ లీడర్గా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మొదటి బడ్జెట్లోనే 20,000 కోట్ల పైసలకు బడ్జెట్ని ఎస్సీలకి కేటాయించి మరి ఎస్సీల అభివృద్ధికి, ఎస్సీలకి పెద్దనగా చంద్రబాబు నాయుడు ముందున్నాడని తెలియజేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా సూపర్ సిక్స్ అనేది కూడా ఇచ్చి ప్రతి పథకాన్ని కూడా ఈ అప్పుల పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవ్వగలిగే సాధ్యమవుతుంది. సెలక్షన్ మేనిఫెస్టోలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు వారు అవహేళన చేశారు. మరి ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి అది సాధ్యాల్ని అతనికి మాత్రమే సాధ్యం అన్నట్టు అనుభవశీలి, అత్యంత తెలివిపంతుడైన ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఉంటే ఆ రాష్ట్రాన్ని ఎలా తీర్చిదిద్దాలో ఈ రాష్ట్రానికి ఒక కుటుంబ పెద్దగా ఆయన ఒక్కొక్కటి తీసుకుంటూ ఖచ్చితంగా సూపర్ సిక్స్ని త్వరలోనే ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తారని విశ్వాసం చూపిస్తుంది. సరే, ఇప్పుడు మన రాజధాని అయితే ఇంతవరకు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడే మనకి ఈ 5 సంవత్సరాల్లో అది కంప్లీట్ అయిపోతుందంట. తప్పకుండా పోలవరం అయితేనే, రాజధాని అయితేనే చంద్రబాబు గారి మొదటి టార్గెట్లు అవి. తద్వారా వీటి ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగాను మరి ఒక కాలేజెస్ అయితేనేమో, ఇండస్ట్రీస్ అయితేనేమో, ఒక హాస్పిటలైజేషన్ అయితేనేమో, మరి సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనే మన రాష్ట్రం వైపు చూడాలంటే ఒక రాజధాని ఉండవలసిన అవసరం చాలా ఉంది. మరి రాజధాని అత్యంత వేగవంతంగా మరి ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారని తప్పకుండా నమ్ముతున్నాను. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, అది ఎంతవరకు? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి 23 సీట్లున్న చంద్రబాబుని నీ ఎమ్మెల్యేలను కొనేస్తే నీ ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని నవ్విన ఇతను 11 సీట్లతో ఏ రకంగా అడుగుతున్నాడో అతని విజ్ఞతకి వదిలేస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని విమర్శలు చేస్తున్నారు. అంటే కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప పాలసీ మ్యాటర్లోనూ రాజకీయ పరంగాను కూడా అతను ఎప్పుడు మాట్లాడు. మనిషిని కించపరచడం, అవమానించడం, ఆహ్వానం చేయడం అది అతను పుట్టుతో వచ్చిన నేచర్. అది మరి వాళ్ళ తండ్రి రాజారెడ్డి రాజకీయాన్ని వాడడం తప్ప ఈ సామాన్య ప్రజలకు ఉపయోగపడే రాజకీయం అతను ఎప్పుడూ చేయడు. సరే, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో అన్ని కూడా అరెస్టుల పర్వం నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే అరెస్టులు అనేది వీళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి అంటున్నాను. దానికి మీరే కక్ష సాధింపులు ఉండవని గవర్నమెంట్ పెట్టిన మొట్టమొదటి సమయంలోనే కూటమి నాయకులు చెప్పడం జరిగింది. కానీ మరి వీరు చేసిన అరాచకాలు, వీళ్ళ మీద పెట్టిన కేసుల్ని మరి ప్రభుత్వ పరంగానే కాకుండా చట్టపరంగా వెళ్తున్నారు తప్ప ఇది వ్యక్తిగత పరంగా వెళ్తున్నారని నేను ఎక్కడ అనుకోవట్లేదు. రాజ్యాంగం నడిపిస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టపరమైన కేసులు పెడుతున్నారు తప్ప రెడ్ బుక్లో ఉన్నది ఏంటంటే అది తెలుగుదేశం పార్టీని బేస్ చేసి మాట్లాడుతున్నారు తప్ప ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉండగా వెచ్చలవిడిగా వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క కిరాతక క్యారెక్టర్ని ప్రజల మీద రుద్ది వాళ్ళకు అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోయి వాళ్ళది ఇష్టారాజ్యంగా పాలించిన వాళ్ళని ఆ రోజు లోకేష్ గారు ఈ ప్రజాస్వామ్యానికి ఎవరైతే విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళని నోట్ చేసుకుని మరి ప్రజాస్వామ్య విఘాతానికి ఆఫీసులను కూడా తోడు తీసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా ఈ పరిపాలన మార్చేసినందుకు మరి దాన్ని తిరిగి రామరాజ్యంగా ప్రజాపాలన తీసుకురావడం కోసమే ఆ రెడ్ బుక్ తీసుకొచ్చారు తప్ప అది కక్షపూరితమైన రెడ్ బుక్ అది కాదని తెలియజేసుకోవడం. సరే, గత ప్రభుత్వంలో నాయకులు అందరూ కూడా ఇష్టారీతిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా పర్సనల్ వ్యక్తిగత విమర్శలు కూడా చేసే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ముందుగానే హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది మేము తప్పు చేసామన్న భయం వాళ్ళు ఉండబట్టే వాళ్ళు ముందుగానే హైకోర్టుకి వెళ్ళి ఒకళ్ళని లోపల వేసినట్టుగా రేపు నా మీద కూడా వస్తుందని ఎవరైతే తప్పు చేశారో ఆ పాప భీతి, ఆ భయం వాళ్ళు వెంటాడుతుందని తెలియజేస్తారు. థ్యాంక్ యూ. నా పేరు మఠం శశిధర్, తెలుగుదేశం పార్టీ, షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్,
తెలంగాణ స్టేట్ నుంచి నేను వచ్చాను. రాత్రి వచ్చాను. నేను ఇక్కడ మంగళగిరిలో ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చాను. నేను తెలుగుదేశం పార్టీలో సుమారు 45 సంవత్సరాల నుండిగా నేను పనిచేస్తా ఉన్నాను. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కానీ ప్రస్తుతం నా బ్యాడ్లకి ఏంటంటే నేను రావడం, సార్ గారు అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కాకపోతే నేను ఆయన కలవడానికి ఇక్కడ ఉన్న ఆఫీస్లో కానివ్వండి, లేకుంటే ఆయన పర్సనల్ పిఏ, ఆ తర్వాత గవర్నమెంట్ పిఏ గారికి కూడా నేను ఎన్నో మాటలు సో మెనీ టైమ్స్ ఐఎమ్ ట్రైంగ్ ఇన్ అబౌట్ 10 days బిఫోర్ నుంచి కూడా నేను చేస్తున్నాను. వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. దానివల్ల మాకు ఎంత శ్రమ అవుతుందో ఒకసారి మీరు గ్రహించాలి. ఇది గ్రహించడం అంటే ప్రజలు గ్రహించడం కాదు, పార్టీలో ఉన్న వాళ్ళు గ్రహించాలి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఇప్పుడు మా తెలంగాణలో పార్టీ ఏదంటో ఈవెన్ రాష్ట్ర కార్యవర్గం కూడా లేదు. అయినా కానీ ఏముంది, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలన్నా ఓడాలన్నా ఓడగొట్టే ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి 100% ఉన్నాయి. బట్ కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము అక్కడి నుంచి శ్రమతో వీడికి వస్తే మాకు పార్టీ నాయకులు కానీ కనీసం పార్టీ ఆఫీస్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వాళ్ళు కూడా కానీ మాకు రెస్పాండ్ ఇవ్వకుంటే వాట్ కెన్ ఐ డూ? మేమేం చేయాలి? ఎవరిని అడగాల? ఎవరి దగ్గర పోవాలా? నేను ఇప్పుడు అడిగాను, సార్ కనీసం సార్ లేరు కదా, లోకేష్ గారి ఈ అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన పిఏ ఇంకెవరు ఉన్నారు ఆయన అడగండి, ఆయన పర్మిషన్ ఇస్తే మేము మిమ్మల్ని పైకి పంపిస్తాం. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ సార్? ఇది ఏదంటే దిస్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ ఆఫీస్, దిస్ ఎ పార్టీ ఆఫీస్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ 45 years. నా లైఫ్ నేను పార్టీకి అంకితం చేశాను. ఎవరికి చెప్పుకోవాలి మేము? దీనికి జవాబు చెప్పాలి. లేదంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎవరున్నారో దీనికి జవాబు చెప్పుకోవాలా? ఇది తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు, ఇది నేషనల్ పార్టీది. అనేక రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళ బాగోగులు చూసుకునేది ఎవరు? పార్టీ కదా. మేము మెంబర్షిప్ కట్టాం కదా. మేము ఏదో మెంబర్షిప్ లో మాకు డబ్బులు ఏదంటే మేము చనిపోతే మాకేమో డబ్బులు వస్తాయని మేము మెంబర్షిప్ తీసుకోలేదండి. 45 ఏళ్ల నుంచి మేము మా జీవితాలను బలి చేశాం. అన్న ఎన్టీ రామారావు గారికి నేను 82 ఏదంటే మన రామకృష్ణ స్టూడియోలో ₹1 ఇచ్చి, ఓన్లీ ₹1 ఇచ్చి నేను మెంబర్షిప్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు నుండి వరకు కూడా నేను పచ్చ జెండా కిందనే ఉన్నాను. నేను పక్కకు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు నా గ్రామం మొగల్గిద్దాకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయమని అడగానే వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేసి ఆయన శాంక్షన్ చేశారు. అది రన్నింగ్ చేస్తున్నాం. మా రాష్ట్రంలోనే ఫస్ట్ మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఓన్లీ మొగల్గిద్దా ప్రభుత్వ జూనియర్ కాలేజీ. వేరేది ఇది లేదు. ఇంకొకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ చికెన్ గున్యా అనే వ్యాధి వచ్చింది. చికెన్ గున్యా వ్యాధి వచ్చినప్పుడు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి మందులు తీసుకొని, డాక్టర్లను తీసుకొని నా గ్రామానికి వచ్చారు. నా గ్రామంలో ఉన్న ఏదంటో ప్రజలకు మందులని ఇవ్వడం జరిగింది. ఆ రోజే ఒక కార్యకర్త, బాలరాజ్ అనే కార్యకర్త చనిపోవడం జరిగింది చికెన్ గున్యా వల్లనే. ఆయన శవాన్ని అక్కడికి వెళ్ళి ఆయన గృహానికి వెళ్ళి ఆ శవాన్ని చూసి ఆ కుటుంబానికి ₹50,000 ఎక్స్గ్రేషియాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలంగా లేదు అన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. కాకపోతే ఇక్కడ ఏ అభ్యర్థి నిలబడ్డా కానీ తెలుగుదేశం పార్టీ ఓట్లపైనే గెలుపొస్తుంది. ఒక పార్టీ ఓడిపోవాలి అంటే తెలుగుదేశం పార్టీ, ఒక పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీ. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు ఇక్కడ వస్తే ఈ దిక్కుమాలే జాతలేంటి నాకు అర్థం కావడం లేదు. వాళ్ళనంటే వీళ్ళ దగ్గర పోమంటారు, వీళ్ళనంటే వాళ్ళ దగ్గర పోమంటారు. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్?
దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీ క్యాడర్కి మొత్తం నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదంటే మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. మాకు పెద్దసారి కలవడానికి అవకాశం ఇవ్వండి, మా సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఇలాగా తెలంగాణలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మాకుంది. ఓకే సార్, ఇప్పుడు అంత బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది మీకు ఏమైనా చెప్పగలుగుతారా? 100% నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఎంటైర్ భారతదేశంలో ఒకసారి ఈ రాష్ట్రాలను బట్టి చూసినా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని విధానాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులను చూస్తే చాలా తేడా ఉందండి. కేంద్ర ప్రభుత్వ చేస్తున్న విధానాలు అవి సంపూర్ణంగా భారతీయ ప్రతి పౌరునికి సౌలభ్యాన్ని చేకూరుస్తున్నాయి. అలాగే దానికంటే రెట్టింపుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏదైతే రేసులో గుర్రాలు ఏ విధంగా అయితే సాగుకుపోతూ ఉంటాయో ఆ విధంగా నడుస్తా ఉన్నాయి. ఇదివరకు హైటెక్ సిటీని తయారు చేసినట్టుగా 5 సంవత్సరాల్లో ఇక్కడ అమరావతిని రూపొందించగలుగుతారంటారా? 100% నో డౌట్. ఎందుకంటే మా హైదరాబాద్ లో ఒక ఆయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక మాట మాట్లాడారు. మీరు హైదరాబాద్కి ఏం చేశారని క్వశ్చన్ వేశారు. మీరు హైదరాబాద్ నిర్మించారా అని ప్రశ్నించారు. దానికి మా గౌరవ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అయ్యా బాబు, నేను హైదరాబాద్ నిర్మించలేదు, కానీ సైబరాబాద్ నిర్మించినా పోయి చూసుకోమని సమాధానం చెప్పారు. ఇది 100% కరెక్ట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అంటే కేవలం హైదరాబాదులో వచ్చే నెలసరి ఆదాయం అంటే పన్నులు, ఆ పన్నుల వల్లనే గవర్నమెంట్ నడుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు మొత్తం దోచేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అది ఎట్లా వచ్చింది? 1.08 మెజార్టీతో వచ్చింది. ఆ 1.08 మెజార్టీ ఏదైతే ఉందో, ఓట్లు ఉన్నాయో, అవి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీవేవి. ఇందులో సందేహం లేదు. ఆ విషయాన్ని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఓకే సార్, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రస్తుతం వరుసగా అరెస్టులు అయితే జరుగుతున్నాయి కదా, వాటి గురించి మీరేమంటారు? ఎక్కడ అంటున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వరుసగా తప్పుగా మాట్లాడిన వారి మీద అరెస్టులు చేస్తున్నారు కదా, తీసుకుంటున్నారు. వాటి గురించి మీరేమంటారు? చట్టం తన పని తను చేసుకుపోతుందండి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు చట్టానికి ఎవరు ఏదంటే అతిథులు గారు, ఎవరు స్నేహితులు గారు, ఎవరు బంధువులు గారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎన్ని ఘోరాలు జరిగాయండి. అప్పుడే మనం తీసుకున్నారా? అధికార మదంతో, అధికార అహంకారంతో వ్యవహరించారు. లాస్ట్కు మా నాయకుడిని రాజమండ్రి జైలుకు పంపారు. సిగ్గుందండి వీళ్ళకు. మరి ఏం చేస్తా ఉంది? అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదాని అడుగుతున్నాడు, ఇవ్వచ్చు అంటారా? సిగ్గుంది వాడికి ఇంతనైనా అడగడానికి? అర్హత ఉందా? అర్హత ఇదే మా తెలంగాణలో ఒకవేళ ఉండి ఉంటే వెంటబడి కొట్టి ఏదంటే పంపేవాళ్ళం మేము. చెప్పండి. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మెయింటైన్ చేస్తున్నారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అని చెప్పని అంటున్నాడు. సార్, ఇప్పుడు ఆయనకు పథకాలు వచ్చాయి, కళ్ళకి పథకాలు వచ్చాయి. ఆయనకు ప్రపంచం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం పచ్చగా కనబడుతుంది. ప్రజలకు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ పథకాలు రాలేదు. యథావిధిగా ఉంది. వాళ్ళకు ముందర ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఏ విధంగా ఉందో అదే విధంగా కనబడుతుంది. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు వచ్చాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎంతకైనా మంచిది ఒకసారి ఐ స్పెషలిస్ట్ చూపించుకుంటే మంచిదని నా సలహా. ఏమంటారు? ఓవరాల్ గా అయితే ప్రభుత్వం పరిపాలన మీకు ఎంతవరకు? 100% చాలా మంచిగా ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.